హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటెక్ట్ తెలుగు ఛానల్. సో అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో మండే, ఓకే. సో మన వ్యూస్లో ఒక వ్యూ కరెక్ట్ అయింది అండ్ ఒక వ్యూ ఫెయిల్ అయిందని కూడా చెప్పొచ్చు. బట్ ఓవరాల్గా మనం 3 ప్లాన్స్ వేసుకున్నాం కాబట్టి మీరు చూస్తే స్ట్రాంగ్గా నిన్న మనం డిస్కస్ చేసుకుంది లాస్ట్ వడెవర్ 3-4 మినిట్స్ మీరు ఫాలో అయి ఉంటే అప్ సైడ్ వెళ్ళకపోతే మనము ఆబ్వియస్గా కిందకి అనుకున్నాం కదా. సో చూసారు కదా మీరు, 3 ప్లాన్స్ కనుక మనము ప్లాన్ ఏ, బి, సి, ఆబ్వియస్గా ఏ అంటే అప్ సైడ్, బి డౌన్ సైడ్, సి సైడ్ వేస్. మార్కెట్ ఈ మూడిట్లోనే ఉంటుంది. మూడిట్లని మనము ఎలా ట్రాక్ చేయొచ్చు అంటే, ఒకటి మూవింగ్ యావరేజెస్ వాల్యూమ్ బేస్ మీద, రెండోది ప్రైస్ యాక్షన్ మీద. సో ఎట్టి పరిస్థితుల్లో ఇవి దాటి ఇంకా అంతకుమించి మార్కెట్ చేసేది ఏముండదు. మార్నింగ్ మనకి ఇవాళ కొంచెం గ్యాప్ డౌన్ రావడం అండ్ తర్వాత మార్కెట్ కిందకు వచ్చి కొలది కూడా ఎవరికి ఏ న్యూస్ చెప్పాలో తెలియక సెబీ ఓడు కొత్త రూల్స్ తీసుకొచ్చారని స్టోరీ తీసుకొస్తారు. ఏదో ఒకటి తీసుకురావాలి కదా, ఓకే. సో వీడికి అంట సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్ గుర్తొచ్చేసిందంట. ఏంటంటే అది అందరూ ఫ్యూచర్స్ F&Oలో నష్టపోతున్నారు, ఎందుకంటే స్ట్రైక్ ప్రైస్లు, వీక్లీ ఆప్షన్స్, వీక్లీలో మండే టు ఫ్రైడే ఏదో ఒక ఆప్షన్ అదే ఎక్స్పైరీ ఉండడం వల్ల సో F&O ట్రేడర్స్ అంట నష్టపోతున్నారంట. సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్ గుర్తొచ్చేసినట్టుంది. సో ఇప్పుడు మరి ఏ అమెండ్మెంట్స్ తీసుకుంటారు, లేదా ఈ కొత్తగా IPOలు ఎవడ పడితే వాడు వచ్చేసి మార్కెట్ నుంచి ఇష్టం వచ్చినట్టు రీటైలర్స్ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి, ఓకే, ఎక్సెప్ట్ FIIs వాళ్ళు ఎవరైనా దీని మీద పెట్టరనుకోండి, అది వేరే విషయం. సో IPOలో కూడా ప్రతి ఒక్కడు తయారైపోతున్నాడు కదా. సో అదొకటి స్కామ్ నడుస్తుంది. సో చిన్న మిడ్ అండ్ స్మాల్ కూడా వచ్చేసి తయారైపోతున్నారు. ఇది కాకుండా ఏంటంటే బేసిక్గా సెబీ వాళ్ళకి మొన్న లాస్ట్ టైం వీళ్ళ మీద హిడెన్బర్గ్ ఇంకొక కేసు వేసాడు కదా, అదాని రిలేటెడ్. సో సెబీ చైర్మన్ ఇన్వాల్వ్ అయ్యారు ఇలా అని చెప్పేసి. సో దాని గురించి కూడా ఒక కైండ్ ఆఫ్ మీటింగ్ అనమాట, ఇంటర్నల్ మీటింగ్ అది. సో దాని గురించి కూడా ఒక డెసిషన్ అనేది వస్తుందండి. అంటే ఫ్యూచర్లో ఇక ముందు బయట నుంచి ఎవరన్నా కూడా ప్రొవోక్ చేస్తే సెబీని ఎలాంటి కైండ్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాలి అనేది కూడా ఉంది. సో బేసిక్గా ఈ మూడిట్ల మీద ఇవాళ మీటింగ్ జరుగుతుంది. అండ్ ట్రాన్సాక్షన్ కాస్ట్స్, అలాగే ఇంకేమైనా ఎక్స్ట్రాగా సెబీ సైడ్ నుంచి ఏమైనా ఫైన్లు కానీ పెనాల్టీలు కానీ ఈ పర్టికులర్ బ్రోకరేజ్ ఫర్మ్స్ ఉంటాయి కదా వీటి మీద వేయడం కానీ వాటి గురించి ఒక డెసిషన్ వస్తుంది. అందు గురించే అందరూ టైట్గా కూర్చున్నారు. అదేదో కొంపలు మునిగిపోయినట్టు సెల్లింగ్ అనేది జరిగింది, ఓకే. సో ఇది యాక్చువల్గా ఓవరాల్ పిక్చర్ అనమాట, స్టోరీ జరిగింది, అంతకుమించి ఏం లేదు. అండ్ మనము నిన్న వీడియో చూస్తే మనకి క్లియర్గా అర్థమైంది కదా, మార్కెట్ అనేది కొంచెం ఒక సైడ్ రావాలి. ఇప్పుడు మీరు చూడండి, ఎవరైతే ఇవాళ క్లోజింగ్లో తీసుకుని ఉంటాడో వాడు ఆబ్వియస్గా రేపొద్దున ప్రాఫిట్లో ఉంటాడు. అది రేపొద్దున చూస్తాం మనందరం, ఓకే. కానీ ఎవరైతే మార్నింగ్ బై చేసామో, ఓకే, వాళ్ళకి మట్టికి ఖచ్చితంగా లాస్లో క్లోజ్ చేసి ఉంటారు బై చేసిన వాళ్ళు, ఓకే, ఆబ్వియస్గా. అండ్ ఇక్కడ చూశారు కదా, లాస్ట్ ఎప్పుడైతే ఫ్రైడే లోని కట్ చేశాడో ఇంకా అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడాల. సో ఫ్రైడే లో కట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీరు వాడు చూడండి, మండే ఫ్రైడే కదా, ఫ్రైడే గ్యాప్ డౌన్తో కొట్టాడు, థర్స్డేది ఇనీషియల్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో కొట్టేశాడు, అండ్ తర్వాత వెన్స్డేది కొట్టాడు. సో మొత్తం 3 డేస్ది కొట్టి ఇంకా నెక్స్ట్ ఇంకేముంది, లాస్ట్ వీక్ ఎంటైర్ని డ్రాప్ చేస్తారు. చూసారా, ఒక సింగిల్ డేలో. నేను మీకు అదే రిపీటెడ్గా చెప్పాను నిన్నటి వీడియోలో అనుకుంటా, మోస్ట్లీ వీక్లీ ట్రేడ్ మొత్తం కలిపి ఒక డేలో కొట్టారు చూడండి. సో లాస్ట్ వీక్ మొత్తం ట్రేడ్ అయిన వాట్ ఎవర్ 370 పాయింట్స్ 430 పాయింట్స్నో ఒక సింగిల్ డేలో గ్యాప్ డౌన్ వేసి కొట్టేశారు, చూసారు కదా. సో ఆప్షన్స్లో ఎవరెవరైతే లాంగ్స్లో ఉన్నారో మోస్ట్లీ ఇవాళ క్లోజింగ్లో వెకేట్ చేస్తుంటారు, అంటే ఎగ్జిట్లు అయిపోయి ఉంటారు. ఇంకా మిగతాది ఎవరన్నా ఉంటే రేపు మార్నింగ్ ఒకవేళ కనుక స్ట్రైట్ డ్రాప్ కొడితే ఫ్రెండ్స్, ఓకే,
25,619. ఓకే, ఇవన్నీ తీసేస్తాను, ఇంకా అవసరం లేదు. వాటెవర్. రేపు మార్నింగ్ గ్యాప్ వచ్చి డౌన్ వచ్చి కిందకి కనుక ప్రైస్ వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ ఏరియా మనకు ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను, కానీ ఈ పర్టికులర్ ఏరియాలో రేపు బయింగ్ అనేది జరుగుతుంది పక్కాగా, నో డౌట్ అందుట్లో. సో ప్రైస్ ఒకవేళ ఇనీషియల్గా మార్నింగే వస్తే మట్టుకి లేపేస్తారు ఫ్రెండ్స్. ఓకే, బట్ రేపు జరగకూడదు ఏంటంటే ఫ్లాట్ అనమాట. ఫ్లాట్ మార్కెట్ అవ్వకూడదు. రేపు కనుక సైడ్ వేస్ వేస్తే అక్కడ బేస్ క్రియేట్ చేసినట్టు, అంటే ఇలా ఉండకూడదు. రేపు ఇలా ఉంది అంటే మట్టుకి కట్ ఆఫ్ చేసి నెక్స్ట్ రోజు ఇంకా లోకి తీసుకొస్తాడు. సో ఇక్కడ ఒక చిన్న గ్యాప్ ఒకటి పెండింగ్ ఉంది. ఆ 25,550 ఆ రేంజ్కి వస్తాక ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో బట్ ఓవరాల్గా మీరు గమనిస్తే ఇక్కడ చూసారా, ఈ పిక్చర్ మొత్తం ఇన్ని డేస్కి సంబంధించింది. నేను చెప్తానే ఉన్నాను కదా, కొడితే అలాగే కొడతారు. అంటే 2-3 డేస్లో 1000 పాయింట్స్. అంటే నెక్స్ట్ డే ఒకవేళ వెన్స్డే సెలవు, సో రేపొద్దున మార్కెట్ ఉంటుంది, ఎల్లుండి గ్యాప్ డౌన్ వేసాడు అనుకుందాం. అప్పుడు ఏమైంది మీరు చూడండి ఒకసారి. ఫినిష్ చేస్తారు కదా, 26,245 నుంచి 1000 పాయింట్స్ కిందకి రావడం జరిగింది. ఓకే, అంటే థర్స్డేకి ఫ్రైడేకి నెక్స్ట్ ఈ వీక్ ఎండింగ్కి 1000 పాయింట్ కొట్టేశారు, ఫినిష్ అనమాట. బట్ ఒకటి ఇక్కడ ఇంత సింపుల్గా ఉండదు. రేపు కనుక బయింగ్ స్టార్ట్ అయితే, ఓకే, ఇవాళ గ్యాప్ ఫిల్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ఫిల్ రేపు చేసేస్తారు ఫ్రెండ్స్. ఓకే, సో ఎందుకంటే మార్కెట్లో ఎప్పుడు బయింగ్ వస్తుంది అనేది చాలా 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 కష్టంగా ఉంది. మొన్న ఒకసారి ఇంతే ఇలాగే జరిగింది. ఆల్ ఆఫ్ ఎ సడన్ తీసుకొచ్చి మార్కెట్ని పైన పెట్టేశారు. ఇదిగోండి రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది. సో రేపు ప్రైస్ 50% వేసుకున్నా కూడా సపోర్ట్ రెసిస్టెన్స్ ఇదిగోండి. రేపు పొద్దున్న రెసిస్టెన్స్ ఫ్రెండ్స్ 26,010 ఈ ఏరియాలో ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఈ ఏరియా ఈ స్ట్రాంగెస్ట్ ఏరియా. నేను ఇది ఇలాగే ఉంచుతాను 15 మినిట్స్ మీద, రేపు చూద్దాం. ఓకే, సో నిఫ్టీ ఇది నా వ్యూ. సో రేపొద్దున్న కనుక గ్యాప్ డౌన్ అయితే అదొక లాంగ్ తీసుకుని ఒక 50 పాయింట్స్ 100 పాయింట్స్ కేక్ వాక్ నిఫ్టీలో గుర్తుపెట్టుకోండి. గ్యాప్ డౌన్ అయితే అంటే 25,650 600 25,550లో బేభత్సమైన బయింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇన్ కేస్ లక్కీగా కనుక 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయితే అది జాక్పాట్, 250 పాయింట్స్ అయితే ఇంకా బేభత్సం. ఓకే, అక్కడి నుంచి మట్టుకి స్ట్రెచ్ అయ్యి వాడు కిందకి వెళ్తుంటే వెంటనే తీసుకోవద్దు కాల్ ఎప్పుడు కూడా. ఒక రివర్సల్ వస్తుంది, అంటే 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. అది కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న రెడ్ బార్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా వాడు ఇగ్నోర్ చేసి పైకి వచ్చేయాలి. అది అనమాట స్ట్రాంగెస్ట్ బయింగ్ అంటే. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి ఏమైనా సపోర్ట్ ఉందేమో ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ మీద చూద్దాం. ఓకే, ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్ మీద సపోర్ట్ చూస్తే మనకి ఇక్కడ కనబడుతుంది. అలాగే పక్కన కూడా మంచిగా సూపర్ క్యాండిల్ ఒకటి ఉంది. సో ఇక్కడ బయింగ్ పక్కాగా నడుస్తుంది గ్యారంటీ. అంటే 52,460 ప్రజెంట్ ప్రైస్ ఎంత ఉంది అంటే ఇదిగోండి, ప్రైస్ కొంచెం దూరంగా ఉంది కాబట్టి దాదాపుగా మనకి ఇంకొక 500 పాయింట్స్ డౌన్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ 500 పాయింట్స్ కిందకి వస్తే బయింగ్. ఓకే, కానీ ఇదిగోండి ఇక్కడ ఇంకొక లెవెల్ చూసారా, ఈ లెవెల్ కూడా చాలా ఇంపార్టెంట్. అది 52,784 అంటే 200 పాయింట్స్. సో రేపు బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్స్ డౌన్ సైడ్ వస్తే 52,784లో ఫస్ట్ లెవెల్ ఆఫ్ బయింగ్ జరుగుతుంది. వాడు అక్కడ గనక కిందకి రావడం జరిగితే, ఓకే, ఒకవేళ ఇన్ కేసు అక్కడ ఆగలేదు వచ్చేస్తున్నాడు అనుకుందాం. ఓకే, సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బయింగ్ అనేది 52,460. ఓకే, సో ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ జోన్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా రావాల్సిందే. ఇన్ కేసు స్ట్రైట్ డ్రాప్ కనుక కొడితే ఇక్కడ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఉంది. ఓకే, పక్కాగా. ఓకే, కానీ ఇంత డ్రాపా అంటే ఏమో 800 పాయింట్స్ 750 పాయింట్స్ ఉంది ఫ్రెండ్స్. కొట్టేస్తాడు రేపు పొద్దున్న. ఓకే, సో కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. కానీ ఈ బౌన్స్ కూడా రేపు ఇస్తాడో లేదో నాకు తెలియదు. వెన్స్డే హాలిడే కాబట్టి గుర్తుపెట్టుకుని థర్స్డే మట్టికి ఈ మాత్రం ఉంటుంది. అంటే అట్లీస్ట్ ఇందులో 50%, అంటే రఫ్లీ రేపు ఇంత డ్రాప్ వచ్చినా కూడా ఈ మాత్రం బౌన్స్ రేపే ఇస్తారు.
బట్ ఇలా క్లోజ్ అయిన ఫ్రెండ్స్ వెన్స్డే ఉండదు కాబట్టి మార్కెట్ మళ్ళీ థర్స్డే ఈ బౌన్స్ పక్క. అండ్ ఇంకొకటి, ఈ బౌన్సే కాదు, న్యూ హైస్కి మళ్ళీ మార్కెట్ వెళ్ళటం ఖాయం అనమాట. ఓకే, ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఇది బ్రేక్ చేయడం చాలా కష్టం ఆర్లీ టైం ఫ్రేమ్ మీద 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్. సో ఏమన్నా కూడా కిందకు వచ్చినా కూడా బయింగ్ అనేది తీసుకొస్తారు, ఏదో ఒక స్టోరీ చెప్పి, ఏదో ఒక స్టోరీ ఉంటుంది. సో ఇంట్రాడే పర్స్పెక్టివ్లో రేపు మనం ఇంత ప్లాన్ చేసుకుంటున్నామంటే ఒకసారి ఆలోచించండి. రేపు ఒకవేళ జపనీస్ మార్కెట్లో ఏదైనా పాజిటివ్ వచ్చినా, చైనీస్ మార్కెట్లో నెగిటివ్ వచ్చినా, యూఎస్ మార్కెట్ ఈవేళ చాలా ఫ్లాట్గా క్లోజ్ అయినా, అప్ ట్రెండ్లో క్లోజ్ అయినా, రేపు మన మార్కెట్లో గ్యాప్ అప్ కూడా ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అలాగే ఫైనల్గా స్టార్టింగ్ విత్ సెబీ. నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన సెబీ మీటింగ్తోనే కదా. సో సెబీ కనుక అట్లీస్ట్ నెగిటివ్ న్యూస్ కాకుండా ఒక ఫ్లాట్ న్యూస్ కనుక, అంటే పెద్దగా డ్రాస్టిక్ నెగిటివ్ న్యూస్ కాకుండా ఒక ఫ్లాట్ న్యూస్ కనుక ఇస్తే, ఈవేళ ఎవరైతే సెల్ చేశారో మొత్తం అందరూ బయింగ్ ఉంటుంది రేపు పొద్దున్న, గుర్తుపెట్టుకోండి. సో ఇట్స్ లైక్ ఏ కామన్ థింగ్ మార్కెట్లో. సో అది కూడా ఉంటుంది మనకి. మనం ఎంత ప్లాన్ చేసుకుంటున్నామంటే రేపు గ్యాప్ అప్ తీసుకొచ్చి మళ్ళీ మార్కెట్ని పైకి తీసుకెళ్తే అరే ఎందుకు కొనలేదు అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎందుకంటే షార్ట్ స్క్వీజింగ్ కూడా స్టార్ట్ అవుతుంది రేపు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.